హిందూ భక్తులంతా ఎలా ఉంటుంది రామ మందిరం, ఎప్పుడెప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుందామన్న చాలా యాంగ్జైటీ తోటి ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ రామ మందిర నిర్మాణం ఎలా ఉంటుంది, సేమ్ రిప్లికా ఇక్కడ మనకు హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో పురాణాపూల్లో ఒక వ్యక్తి తయారు చేశారు. ఆయన పేరు ఠాకూర్ లఖన్ సింగ్. ఆయన సేమ్ అక్కడ అయితే ఎలా అయితే మనకు రామ మందిరం కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్గా థర్మాకోల్ తోటి చాలా అందంగా తయారు చేశారు. అసలు అది ఎలా తయారు చేశారు, ఎన్ని రోజులు పట్టింది, ఆయనకి ఆ మోడలు ఎక్కడ దొరికింది, ఆయన వెళ్ళొచ్చారా అయోధ్యకు, ఇవన్నీ కూడా వివరంగా ఆయన అడిగి తెలుసుకుందాం. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. వావ్, చూడండి సూపర్ ఉంది. అసలు ఎంత బాగుందో రామ మందిరం. ఎవరూ చూడలేదు ఇంకా, కొంతమందికి మాత్రమే. ఎందుకంటే ఆ డిజైన్ ఇచ్చినటువంటి ఇంజనీర్కి, కట్టేటువంటి వాళ్లకు, లేకపోతే కొంతమంది ప్రధానమంత్రి గారికి, ఇట్లా కొంతమందికి మాత్రమే తెలుసు ఎలా ఉంటుందనేది. బట్ ఇప్పుడు ఇక్కడ రియల్గా రామ మందిరం ఎలా ఉంటుందో మనకి కన్నులారా చూసేటువంటి అవకాశం దొరికిందని చెప్పొచ్చు. లఖన్ సింహ గారి అవకాశం, ఆయన చేసినటువంటి పనితో మనకు అవకాశం దొరికింది. ఇక్కడ చూడండి రామ మందిరం, ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకున్నటువంటి పిక్. ఇది సేమ్ ఎలా రామ మందిరం నిర్మాణం జరగబోతుందో అలాంటి రామ మందిరమే ఈ పిక్లో ఉంది. అదే ఇక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, జై శ్రీరామ్ రావటంతో ఆయన ఫోటో దగ్గర కూడా మనకు కనిపిస్తుంది రామ మందిరం. తర్వాత అదిగో ఆయన పేరు ఠాకూర్ లఖన్ సింహ్, ఆయన పేరు కూడా అక్కడ రాసుకున్నారు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం అనమాట. ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత లోపలికి దాదాపు 318 పిల్లర్స్ నిర్మాణంలో భాగమవుతున్నాయి రామమందిర నిర్మాణంలో. ఇక్కడ కూడా ఆ పిల్లర్స్ అన్ని 318 పిల్లర్స్ అన్నీ కూడా 318 మొత్తం ఉన్నాయి ఇక్కడ. అసలు నిర్మాణం కూడా ఎక్కడ చూడండి మీరు ఒక్కసారి, ఎంత ఫినిషింగ్, చిన్న చిన్న వాటిని కూడా ఎంత జాగ్రత్తగానో వీటన్నిటిని కటింగ్ చేసి పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ చూడండి నగిశీలు చెక్కుతారంటారు కదా, అట్లా సేమ్ అలాగే చేసుకొని వచ్చారు. ఇవి కూడా ఎంత బాగుందో ఫినిషింగ్. ఈ థర్మాకోల్ తోటి ఇంత బాగా చేయటం, అమ్మో ఇది మామూలు విషయం కాదు. అందుకే ఆయనకి 2 ఏళ్ళు పట్టిందని చెప్తున్నారు ఆయనకు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం మనం. నమస్తే అండి లఖన్ సింహ గారు. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? ఎక్దమ్ ఫస్ట్ క్లాస్ ఉన్నమాట. ఎక్దమ్ ఫస్ట్ క్లాస్. కానీ ఎంత గ్రేట్ మీరు, 68 ఏళ్ళట కదా మీ ఏజ్. 68 ఏళ్ల వయసులో రామ మందిరం ఎలా ఉంటుందనేది దాన్ని రిప్లికా తయారు చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఎన్నాళ్ళు పట్టింది? 2 ఏళ్ళు పట్టిందా? 2 ఏళ్ళు పట్టింది బిట. ఎందుకంటే నేను ఒక్కనే చేస్తున్నా కదా, కాబట్టి మెల్లమెల్ల ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుంటే అలా అలా నేను చేసుకుంటే వెళ్ళాను. వెళ్ళొచ్చారా అయోధ్యకు? వెళ్ళొచ్చాను బిట. చూశారు? చూశాను. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు, ఇలా తయారు చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన ఏంటంటే ఎప్పుడైతే నేను రామ్ మందిరానికి వెళ్ళానో అప్పుడు అక్కడ పరిస్థితి అంతా బాగలేకుండే. కాకపోతే అప్పుడు అటువంటి పరిస్థితులు ఉండే. నాకు కూడా జర బాధ అనిపించింది. ఏం భయ్ భారతదేశంలో శ్రీరాముని గురించి కూడా అంత పట్టించుకుంటే లేరు. నాకు ఎవరితో ఏం కంప్లైంట్ లేదు, ఎవరితో నాకు ఇది లేదు. కాకపోతే నాకు మనసులో బాధ ఉండే. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని పూజ చేస్తారు, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తుంటారు. అట్లా నాకు కూడా అనిపించింది. నేనైతే ఇప్పుడు ఎన్ని దినాలు బతుకుతా నేను, నాకు జర మనసులో బాధ అనిపించింది. నేను అనుకునే ఏమని చేయాలి. అటువంటి ఆ సమయంలో ఆ డెసిషన్ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఒక ఇంజనీర్ సాబ్ ప్లాన్ ఇచ్చారు. నా మనసులో వచ్చింది నేను దీని మీద పని చేయాలని. అయితే స్టార్టింగ్లో వాళ్ళు ఏదైతే ఇంజనీర్ ఉండేనో అతని పేరు నేను మర్చిపోయాను. అయితే అతనైతే ఒక ప్లాన్ ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉండే. మళ్ళీ నేను దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత కరీబ్ 25% అయిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఆలోచన చేసి ఆ ఇంజనీర్ సార్ మళ్ళీ చేంజ్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మళ్ళీ దానికి తోడ స్పాన్ కూడా చేశారు, పెద్దగా చేశారు. నియర్లీ మన పొడవు అంటే 280 feet, 280 square yards
ఓకే మొత్తం రామ మందిరం మొత్తం చెప్తున్నారు మీరు లెంత్ చెప్తున్నాను. అదే లెంత్ చెప్తున్నారు రామ మందిరం లెంత్ 280 లెంత్ ఫీట్స్, వెడల్పు 240, హైట్ 171. అబ్బా ఇది వాళ్ళది మెయిన్ స్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో రామ్ టెంపుల్ది అంతవరకే చెప్తున్నాను నేను. మిగతా 61, 62 ఏమేమో అంటున్నారు, అది నాకు కన్ఫర్మ్ లేదు, నాకు తెలియదు కూడా తెలియదు. ఆ టీవీలో జీ న్యూస్లో గట్టే చూసి చెప్పేస్తున్నాను అనుకో. దాని మీద మళ్ళీ వర్కౌట్ చేశాను, మళ్ళీ తోడం మాడిఫై అయింది, ఆ సైజెస్ డిఫరెంట్ అయిపోయినాయి కదా, మళ్ళీ చేంజ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం సమయం పెరిగిపోయింది. ఈ మధ్యలో కరోనా ఇవన్నీ వచ్చేసాయి. మళ్ళీ నేను బయట కరోనా కంటే ముందే స్టార్ట్ చేశారు. మళ్ళీ నేను బయటికి పోనీయలే. మా పిల్లలు నాకు 5 కొడుకులు. పెద్ద కొడుకు జుగును, సెకండ్ కొడుకు ఏమో ఉదయ్, మూడో కొడుకు ఏమో జ్ఞాన్, 4వ ఏమో నూతన్, 5వ అబ్బాయి ఏమో ఉమేష్, మళ్ళీ ఒక అమ్మాయి. వీళ్ళందరూ హెల్ప్ చేశారా మీకు తయారీకి? నాకు 5 మన్మరాళ్ళు, ఒక మన్మడు, మా ఇంట్లో ప్రతి ఒక్క మనిషి నాకు దీనికి సహాయం చేశారు. నాకు 4 కోడళ్ళు కూడా సాయం చేశారు. అది వాళ్ళకు ఇంటి లోపలనే చేశారు అన్నమాట. మెయిన్ అయితే ఇక మొత్తం థర్మాకోల్తోనే చేశారా? మొత్తం థర్మాకోలే, ప్యాకింగ్ థర్మాకోల్తోనే అయింది. ఇది డ్యామేజ్ కాదు, పడిపోతే కూడా డ్యామేజ్ కాదు, గట్టిగా ఉండే గట్టి థర్మాకోల్తో చేశాను. ఓకే, ఎక్కడెక్కడ సంపాదించారు ఇంత? ఇక మన పరిచయం ఉన్న వాళ్ళు తెచ్చిచ్చారు, మళ్ళీ ఇంకో 2 సంస్థ వాళ్ళు తెచ్చిచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద సంస్థ వాళ్ళు ఉన్నారు, కోఆపరేట్ చేశారు వాళ్ళు. 2 సంవత్సరాలు రోజు ఎంతసేపు కష్టపడ్డారు దీనికోసం? టైం ఏం లేకుండా, ఎందుకంటే నాకు సంగీతం హాబీ కూడా ఉంది. కొంచెం సమయం అక్కడ, కొంచెం ఇక్కడ. నాకు ఆర్ట్ మీద చాలా నేను డిపెండ్ ఉంటాను, చాలా ఎక్కువ. మీరు ఎంత బాగా చేశారంటే అండి లఖన్ సింగ్ గారు, ఆ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అంతా కూడా చాలా బాగా థర్మాకోల్ తోటి అలా చెయ్యొచ్చు అని కూడా అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు మిషన్ తోటి కట్ చేశారా? ఎట్లా అది కట్ చేశాను? మీరే చేసుకున్నారా? నేనే అంతా, నాకు బయట ఏం వర్క్ కాలేదు. ముందుగా నేను ఒక పెద్ద మ్యాప్ చూసాను మీ ఇంట్లోకి వచ్చినప్పుడు. ఆ మ్యాప్ పైన మీరు మొత్తం ప్లాన్ చేసుకున్నారు. మళ్ళీ మ్యాప్ ప్లాన్ లేని మీరు ఏం చేయలేదు కదా. ఫస్ట్ స్టేజ్, దెన్ ఫస్ట్ యాక్షన్. ఫస్ట్ అదే, ఫస్ట్ మ్యాప్ ప్లాన్, దాని తర్వాత యాక్షన్. మ్యాప్ లో చూసుకుంటూ థర్మాకోల్ ని మెజర్మెంట్ కావాలి కదా, మెజర్మెంట్ లేకపోతే ఇక్కడ అయిపోతుంది. కరెక్ట్. సో దాన్ని అలా తీసుకుని వెళ్ళి మెషిన్ మీద కట్ చేసుకుంటూ, మరి దీన్ని అంటించడానికి ఫెవికాల్, ఫెవిక్విక్ అలాంటి. ఫెవిక్విక్ కాదు, ఫెవికాల్. ఫెవిక్విక్ అంటే మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది. ఓహో, ఒట్టి వాటరే అప్లై చేయొచ్చు మీరు. దీంట్లో ఎనామిల్ పెయింట్ పెడితే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఎనామిల్ పెయింట్ వాడలేం, దీనికి వాటర్ పెయింటే ఉంటుంది. చేసి మళ్ళీ కలర్ ని చేసుకుంటూ తర్వాత వచ్చి స్ప్రే పెయింట్ చేశాను. మా అబ్బాయి చేశాడు. చాలా బాగుంది అసలు, ఎంత బాగుందో. నిజంగా రామ మందిరం దగ్గర ఉన్నారేమో అన్న ఫీలింగ్ కలుగుతుందండి చూస్తుంటే. లఖన్ సింగ్ గారు, ఈ జన్మ కాదు, చూసే వాళ్ళ మా జన్మలు కూడా ధన్యమైనట్టు అనిపిస్తుంది. మీరు ఇంతవరకు చెప్పారు కదా, నేను కూడా అదే ఆలోచన ఉండే. నాకు కూడా 500 సంవత్సరాల నుంచి ఇంత ప్రయత్నం చేస్తున్నారు, కాకపోతే వాళ్ళు సక్సెస్ కాలేదు, వాళ్ళ టైంలో కాలేదు. కానీ నేను ఇప్పుడు ఈ సమయంలో బతుకున్నాను. అయితే కనీసం ఏమైనా చేయాలి. 500 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది దీని మీద బలి అయిపోయారు. ఆ విషయం ఏముందో అది మనకు అనవసరం. కాకపోతే మనము ఒట్టి మనము రాముడు గురించి ఆలోచన చేశాము. రాముడు అవతారి పురుషున్నాడు, మర్యాద పురుషోత్తం ఉన్నాడు. కాకపోతే ఆయన చెప్పిన విచారం మీద నడిస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఉన్నది, చిన్న విషయము ఎక్స్ట్రా ఉంది ఇది, చెప్పండి. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే ఇవాళ పిల్లలు గిట్ట మీ రాముడు ఇట్లా తిరుగుతాడు, ఆ కృష్ణుడు ఇట్లా తిరుగుతాడు, శంకరుడు ఇట్లా పోతాడు అంటే అట్లా కాదు. పాతకాలంలో మీకు అప్పుడు మీడియా లేకుండే, పేపర్ లేకుండే, ఏం లేకుండే. అటువంటి సమయంలో ప్రతి ఒక్కళ్ళు మన ధర్మ ప్రచారానికి ఒక నాట్య రూపాంతరం చేస్తుండే. నాట్యం ద్వారా మందికి చెప్తుండే, రాముడు ఇలా ఉంటుండే, కృష్ణుడు ఇలా ఉంటుండే, శంకరుడు ఇలా ఉంటుండే. ఓకే, మన ధర్మ ప్రచారం గురించి ఇటువంటి నాటకాలు చేస్తుండే. దాని గురించి వాళ్ళు తయారు చేసేట్లా చూపిస్తుండే. ఇట్లా రోడ్ల మీద తిరుగుడు అని చెప్పలే, అట్లా సనాతన ధర్మంలో ఎక్కడ రాసి లేదు. కాకపోతే దానికి ఫాలో చేస్తే ఇటాకు వచ్చేసారు. ఇది ఇంకో పెద్ద విషయం ఏమంటే, మన భారతదేశంలో
మనం ఎప్పుడైతే గురుకుల్ని మర్చిపోయామో, గురుకుల్ చదువు తెలుసు కదా, అవును తెలుస్తుంది. మనం గురుకుల్ చదువు ఎప్పటికీ మనం దూరం అయినామో మన సంస్కృతి పాడైపోతుంది, దినం దినం పాడైపోతుంది. దీంట్లో వేరేళ్ళ తప్పు లేదు, ఓకే మనోళ్ళ తప్పే ఉన్నది. మనము గురుకుల నుంచి దూరం అయినాం, మన పిల్లల గురుకుల నుంచి దూరం పెట్టాము. మీరు వేరేళ్ళకి దోషం చెప్పే అవసరం లేదు, అనవసరం వాళ్ళ వీళ్ళ పేరు తీసుకోకూడదు. మీరు మీ పిల్లలని కాపాడాలి, మీరు మీ సంస్కృతం గురించి మీరు చెప్పలేదు. ఎంత ఖర్చు అయి ఉంటుంది మీకు? లేదమ్మా, ఖర్చు చెప్పలేండి, చెప్పలేదు. ఎందుకంటే గుడి గురించి ఏం ఖర్చు చెప్తాం. కరెక్ట్ చెప్పారు. అవునవును, నేను మామూలుగా అసలు ఎంత అయి ఉండొచ్చు అన్న దానికోసం అడిగాను. నేను ఆయన ముంగట ఏమీ లేను, ఆయన ఆర్డర్ ఉందని అది అయిపోయింది. ఆయన చెప్పాడు, ఆయన ఆశీర్వాదం ఉన్నదని నేను చేసేసాను. అంతే. లేకపోతే పిల్లర్స్ కూడా మీరు 318 పిల్లర్స్ పెట్టారు, నేను ఇప్పుడు కౌంట్ చేశాను. 318 అక్కడ సేమ్ 318 ఉన్నాయి, 318 పిల్లర్స్ మీరు కనుక్కోవచ్చు. అదే ఉన్నాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. రామ మందిర నిర్మాణంలో కూడా 318 పిల్లర్స్ యూస్ చేశారు. సో ఇది మెయిన్ డోర్, ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎస్. ఈ తర్వాత ఇక్కడ కక్ష ఉంది కదా, ఇక్కడ భజన చేయడానికి ఉన్నది, ఇక్కడనేమో కూర్చొని సభ చేయడానికి ఉంది. కాకపోతే ఈ మధ్యలోనేమో హాల్ ఉంది, ఏదైతే మనము మీటింగ్ హాల్ అంటాం కదా, అప్పుడు దర్బార్ ఉంటుండే, రాజు రాముడు దర్బార్ ఉంటుండే. ఆ తర్వాత ఇక్కడ వచ్చినాక ఇది గర్భగృహం ఉన్నది, ఏదైతే ఇది పెద్దగా ఉందో దీన్ని సరిగ్గా కింద రామునిది పుట్టిన జన్మ స్థలం ఉన్నది, ఏడైతే మన నాయకులు పోయి పూజ చేశారు. ఓకే. ఎవరైతే మనము అక్కడ పోయి పూజ చేశామో ఆ టైంలో ఆ గర్భగృహ ఏదైతే అన్నారు కదా అది సరిగ్గా దీని కింద ఉన్నది. ఈ నుంచి రాముడు పుట్టిన జాగా అది. ఈ మిగతా కక్షలు ఉన్నాయి ఇవన్నీ. ఆడ ఇంకొకటి ఉన్నది అంటే ఒరిజినల్లో ఇక్కడ నుంచి ఒక ర్యాంప్ ఉన్నది, ఫస్ట్ ఫ్లోర్ వరకు పోతుంది. అక్కడ నుంచి ఒక ర్యాంప్ వస్తుంది, అది కూడా ఫస్ట్ ఫ్లోర్ పోతుంది. ఇవి ఎవరైతే నడవనికి రాదు వికలాంగులు వాళ్ళకు తీసుకువెళ్ళడానికి. మళ్ళీ దీని కింద ఒక అండర్ గ్రౌండ్ ఉంది, మీకు టోటల్ పార్కింగ్, ఇవన్నీ సౌకర్యాలు ఇంకా చాలా ఉన్నాయి. మిగతా అక్కడ సీతా అమ్మవారి కిచెన్ ఉంది, రామ్ల వారిది ఉంది, లక్ష్మణ్ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నేను డీటెయిల్స్ చెప్పలేను. ఏది అయినా కూడా లఖన్ సింహ్ గారు, మీరు చాలా గొప్ప కట్టడాన్నే ఇట్లా మా ముందు తీసుకొని వచ్చి అందరికీ చూపిస్తున్నారు. ఎట్లా ఉంటుందో అక్కడ అనేది డైరెక్ట్గా చూసేలాగా మమ్మల్ని చేశారు. చాలా చాలా ధన్యవాదాలండి. మీ శ్రమకు కూడా మళ్ళీ ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఈ ఏజ్లో మీరు ఇంత సంకల్ప బలంతో 2 ఏళ్ల పాటు కష్టపడి ఇంత గొప్ప, అసలు హిందూ సమాజం మొత్తం మెచ్చుకునేంత గొప్ప ఆలయం రామమందిరం అనేది, ఆ రిప్లికాని మీరు మాకు చూపిస్తూ అందరినీ మమ్మల్ని కూడా భక్తి పారవస్యంలో మునిగేలా చేస్తున్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేయబోతున్నారు ఈ మీ చేసినటువంటి కళాఖండాన్ని? ఇంకా 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయి. అక్కడ పెట్టిన తర్వాత రాంబాగ్లో రామ్ మందిరం ఉన్నది, ఓకే, దానికి అక్కడ ఇచ్చేస్తున్నా, గిఫ్ట్ చేసేస్తున్నా. గిఫ్ట్ కాదు, ఇక ఇచ్చేస్తున్నా అనుకో. అయిన తర్వాత వాళ్ళు ఒక షోరూమ్ లెక్క అట్లా పెట్టి దాంట్లో సేవ్ చేసేస్తుంటారు, సేఫ్ గా పెడతారు. ఓకే, ఎవరన్నా కావాలన్న వాళ్ళు వెళ్ళి చూసుకునేకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లఖన్ సింహ్ గారు. థ్యాంక్ యూ.